జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మహిళలపై ఏ విధంగా హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగినాయి, వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తలపైన సామాన్యమైన పైన ఒక పక్క ప్రశ్నిస్తే చిన్న పిల్లలు కూడా చూడకుండా అక్కని కాలేజీలో సతాయిస్తా ఉంటే తమ్ముడిపై ప్రశ్నిస్తే ఆ పిల్లవాడిని పెట్రోల్ బస్ అంటించారు. చంద్రయ్యని ఏ విధంగా చంపారో తెలుసు, డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపారు, ఎంతమంది ఒక మైనార్టీ కుటుంబం వైసీపీ అరాచకాలను తట్టుకోలేకే రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు పరామర్శించింటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అంటోంది. మరి 5 సంవత్సరాల్లోనే గాల్లోనే తిరిగారు. రాష్ట్రంలో ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో, ఎంతమంది అమాయకులు బలైపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తన ఇంటి పక్కన ఒక మహిళకు మానభంగం జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నా ప్రజలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి నిరసన తెలియజేసి నేను ఓదారుస్తా, గతంలో కూడా ఓదార్చారు, అందరి మీద తల చేయబెట్టారు, అందరికీ అర్థమైపోయింది, రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ఈ రోజు వచ్చి ఆయన ఇక్కడ సానుభూతి కదా, మరి నిన్నటి రోజు పరిటాల సునీతమ్మ గారు అడిగారు, ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించి ఆ కుటుంబాలకు న్యాయం చేయమనండి, మేమందరూ ఒప్పుకుంటాం. జరగకుండా చూసుకునే బాధ్యత మాదే అనే విషయం కూడా మేము ఆ రోజే తెలియజేశాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, పరిటాల రవి గారి హత్య ఎలా జరిగిందో కూడా చర్చ జరగాలి. ఒక్కొక్కసారి అనుమానం అనిపిస్తుంది. ఆ రోజు మరి 14-19లో బొత్స గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి హత్య కూడా అనుమానించాల్సిందే, వారి కుటుంబ సభ్యులు హత్య చేపించారనే విషయం కూడా. మరి వివేకానంద రెడ్డి గారి గురించి ఆలోచించమనండి. ఈ రోజు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ ని, అవన్నీ ఆలోచించి వాళ్ళందరినీ పరామర్శించమనండి. ఫస్ట్ వాళ్ళ చెల్లెల పరిస్థితి ఏంటో తెలుసుకోమనండి, తల్లి పరిస్థితి తెలుసుకోమనండి, సునీతమ్మ పరిస్థితి తెలుసుకోమనండి. అన్ని ఇవన్నీ రాజకీయ ట్రిక్లు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి చీటీ